your team lead, Reddy Garu, 5 years experience candidate. Hi. So he will guide you the entire project. టీమ్ లీడ్ అంటే జాబ్ నుండి తీసేస్తున్నారా? మా వాడికి హైక్ ఇచ్చారన్నా ఫైర్ చేశారనుకుంటాడండి. నేరో మైండెడ్ ఫెలో, ఫుల్ ఆఫ్ నెగిటివిటీ. మా లాంటి వాళ్ళు టీం లీడర్గా కష్టం, మమ్మల్ని టీం లీడర్గా తీసేయండి. కావాలంటే ఆద్విక టీం లీడర్ చేసేయండి. కష్టమో సుఖమో కలిసి పని చేసుకుంటాం. ఏమంటారు ఆద్విక గారు? Yeah. Reddy is your team lead and he will lead the team. That's it and that's final. ఏంటి రెడ్డి గారు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు టీం లీడర్ అంటే శాలరీ పెంచుతారా? ఉన్నది నిలబెట్టుకోండి సార్. శాలరీ పెంచడం దేవుడికి ఎరుగు. అక్షయ్ అండ్ సంగీత్న మీకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. రెడ్డి గారు రండి, కూర్చోండి. వాతావరణం చూస్తుంటే ప్రమాద సూచికలు కనబడుతున్నాయి. వెదర్ రిపోర్ట్ అంతగా బాగున్నట్లేదు. నన్ను మళ్ళీ రమ్మంటారండి? ప్రమాద సూచకాలు కాదండి, ఈడు చేసే పనికి నేను ప్రమాదాల్లో పడిపోయేటట్టున్నాను. అంత పెద్దతో ఏం చేశాడు సార్? నా ల్యాప్టాప్ ఇరగదొబ్బాడండి. ఎంత ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయో తెలుసా దానిలో? ఊరుకోండి సాత్విక్ గారు. మహైతే అందులో ఏముంటే టాప్ 100 హాలీవుడ్ మూవీస్, మణిశర్మ హిట్స్, కొన్ని తమిళ మలయాళం హిట్లు. మహైతే రీసెంట్ గా డౌన్లోడ్ చేసిన కొన్ని బూత్ బొమ్మలు. చూసారా రెడ్డి గారు ఇటు బల్బు? సాత్విక్ గారు నన్ను మళ్ళీ రమ్మంటారండి? పర్లేదు, మీరు చెప్పండి రెడ్డి గారు, ఇటు సంగతి తర్వాత చూస్తాను. పొజిషన్ కొంచెం ప్రాబ్లంగా ఉందండి. అనుకున్నాను ఇలాంటి సిచ్యువేషన్ ఏదో తీసుకొస్తాను అనుకున్నాను. ఇలా చేసి ఆయన ఓసీ వస్తే అన్ని దొబ్బేసావు కదా. హైకోర్టు వచ్చి గవర్నమెంట్ని తోలుకున్నట్టు మీరు ప్రతిసారి జేసీ గారి మీద పడతారేంటండి? మంచిగా రోజులు లేవండి. ఆహా, నీతి సూత్రాలు అవసరం నీకు? కొడితే మొహం షేప్ అవుట్ అయిపోద్ది యాదవా. నేను మళ్ళీ వస్తాను సాత్విక్ గారు, బిజీగా ఉన్నట్టున్నారు. పర్లేదు రెడ్డి గారు, మీరు చెప్పండి. పొజిషన్ చాలా టైట్గా ఉంది, సిచ్యువేషన్స్ కూడా ఫేవర్గా లేవు, మనీ చాలా నీడ్ ఉంది. శాలరీ అడ్వాన్స్ అడుగుదామని వచ్చానండి. అంత సీన్ లేదు ఇక్కడ. ఏటప్పుడే శాలరీ అడ్వాన్స్. సాత్విక్ ఏమైనా ఎర్రాడా పిచ్చాడా? మీరు అడగ్గానే డబ్బులు ఇలా ఇచ్చడానికి. సాత్విక్ గారు శాలరీ అడ్వాన్స్ అంట. అయిపోయిందా నీ ఎటకారం? అయినా ఇలాంటి వరస్ట్ గాలకి శాలరీ అడ్వాన్స్ ఇవ్వనరా. రెడ్డి గారు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఇస్తే ఒక వాల్యూ ఉంటుంది. సాత్విక్ గారు అతను జాయిన్ అయ్యి కొన్ని డేస్ అయ్యిందండి. నువ్వు జాయిన్ అయ్యి 2 years అయింది. ఏం పొడిచేవరా? శాలరీ మింగట్లే. రెడ్డి గారు మీకు శాలరీ అడ్వాన్స్ అప్రూవ్ చేస్తున్నారండి. అరే చేసి ఇల్లా పనులు అర్జెంట్గా. థ్యాంక్ యూ సాత్విక్ గారు. అయ్యో భలేవారండి, మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి డబ్బులు. ఓకే అండి. అండ్ ఆడిన లేట్ చేస్తే మీరు కూడా 2 తగిలేండి. అయ్యో పర్లేదులేండి. క్రేజీ ఫెలో. రెడ్డి గారు, నొప్పి తెలియకుండా చనిపోయే సైనైడ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఊరుకోండి సార్, ఆయన ఏదో అన్నాడని మీరు అలా ఆగాత్యానికి పాల్పడకండి. నాకు కాదండి, ఆ దరిద్రుడికే. చంపి తెంగితే పోద్ది. త్వరలో ఆఫీసులో ఏదో అద్భుతం జరగబోతుందన్నమాట. మన అడ్వాన్స్ మనకు వచ్చింది. సత్యబాబు కూడా ఫోన్ లిఫ్ట్ చేసే వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పటి వరకు నువ్వు సీసీ కెమెరాలు అప్పకలే బాగా చేద్దాం. మా తాతలకి అబ్బా పదసి ఇల్లుదరటే. మీరేంటండి ఇక్కడ? రెడ్డి గారు, మీకు వర్క్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఆ రెస్పాన్సిబిలిటీ మీద ఇక్కడికి వచ్చాను, వర్క్ అప్డేట్ కొనుక్కుందామని. కానీ ఇక్కడ నుంచి మందు వాసన వస్తుంది. అది విస్కీయా బ్రాందీ అని వీడియో నేను బెట్టింగ్ వేసుకున్నాం. జనాలందరూ రకరకాల విషయాల మీద బెట్టింగ్ వేసుకుంటే మీరు ఈ విషయం మీద బెట్టింగ్ వేసుకున్నారా? బెట్టింగ్ విషయాలు ఎలాంటివి వదలరేంటండి మీరు? ఎందుకే అది విస్కీయా బ్రాందీ చెప్పండి. విస్కియా బ్రాందీ అని విషయం పక్కన పెడితే కిక్కు ముఖ్యం బిగులు. అయినా పట్టపగల ఆఫీసులో మందు కొట్టేయడం ఏంటండి? సాత్విక్ గారికి విషయం తెలిస్తే? తెలిసినప్పుడు చూద్దాం. ప్రవీణ్ గారు కొంచెం బయటకు వెళ్తారా? నాకు షేర్ వద్దులేండి, నేను స్కాచ్ తాగను, ఓన్లీ చీప్ లెక్కరే. ఇది మందు షేరింగ్ గురించి కాదండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ గురించి. మీరు వెళ్ళండి. ప్రవీణ్, హీ వాంట్ పర్సనల్ స్పేస్, ప్లీజ్ గో. బాటిల్ దిగిపోద్ది. రెడ్డి వచ్చి కూర్చోండి. అన్నీ ఆడికే చెప్తారు, అందుకోసమే టీం లీడర్ గారు తాలూకా అని బోర్డు పెట్టించా. చి బోర్డు బొక్క. మందేస్తారా? అయ్య బాబోయ్, పట్టపగలు తాగకూడదండి, అది మా ఊరి ఆచారం. అయినా మీరేంటండి బాస్ చైర్లో కూర్చొని మందు తాగేస్తున్నారు? రివెంజ్. ఇటు సీట్లో కూర్చొని తాగాలన్నదే నా కోరిక అండి.
అదొక మెంటల్ పీస్. బుద్ధుందండి మీకు? ఏమైందండి? మందు అలవాటు ఉన్నోడిని ఎదురుగా పెట్టుకుని మందు తాగేస్తే నాకు బీపీ వచ్చేస్తుందండి. తాగమంటే ఊరు ఆచారం అంటారు, నేను తాగితే వద్దంటారు. నన్ను ఏం చేయమంటారండి? కొంచెం ఉంచండి, సాయంత్రం వెళ్ళినప్పుడు పట్టుకెళ్తాను. 90 ఇయర్స్ వీళ్ళందరూ నేను వేసుకుందాం అనుకుంటే ఈడేంటి నన్ను వేసుకుంటున్నాడు. అయినా సాత్విక్ గారు లేరు సరే, సుప్రియ చూస్తే సీరియస్ అవుదా? పిల్లలు నాన్నతో కాల్లో ఉందిలేండి. ఆ కాలు ఇప్పుడు అప్పుడే అవ్వదు. ఆ పిల్ల ఏంటో ఇక్కడ జరిగే ఏ టు జెడ్ అంతా నాన్నకి చెప్తా కూర్చుంటది. ఇంకా నాన్న కూర్చోనమాట. ఆ నాన్న కూడా అంతేనండి. ఆ పిల్ల ఏమడిగా 6 నిమిషంలో తెచ్చేచ్చేస్తాడు. ఆ పిల్లకి ఏమైనా అయితే తట్టుకోలేడు. ఓ, డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ అనమాట. కరెక్ట్గా చెప్పారండి. నేను కూడా అంతే అండి. మా నాన్న చేసిన అప్పులకి ప్రిన్స్ని కట్టలేక దోల తీరిపోతుంది. మందుని బంధువులా చూడాలి కానీ కాల్ దగ్గర పెట్టేస్తారేంటండి? అసలు మందు సంస్కారం ఉందా మీకు? రెడ్డి గారు తాగింది నేనైతే మీకు ఎక్కినట్టు మాట్లాడతారేంటండి? వెళ్ళి మీ పని చేసుకోండి, నేను నా పని చేసుకుంటా. మందే కాదండి, మన ముందున్న ప్రాజెక్ట్ కూడా చూడాలి. ఆ బొక్కలే. అసలు నేను టీమ్ లీడర్ని. సరేలే, ప్రొఫెషనల్ కొడుతున్నాడు. బా, చాలా సివియర్గా వస్తుంది. మీకు పెయిన్ ఇక్కడ వస్తుందా? లేదండి. పోనీ ఇక్కడ? బా, స్వర్గం. మలయాళం నాటు వైద్యం అంటే ఇదే అనుకుంటా. మీరు తాగుతుంటే ప్రతి ఇంటికి నెలాఖరు నుంచి 1000 రూపాయల కరెంటు బిల్ షాక్ లో ఉందండి. అద్విక, ఇది వర్క్ స్పేస్ అనుకున్నావా, ఫిజియోథెరపీ సెంటర్ అనుకున్నావా? హెడ్ఏక్ అంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది సార్. ఆపు నీ అమ్మ నాన్న కబుర్లు. పని చేయండి అంటే చెత్త పనులు చేస్తున్నారు. ఈడు చూడు, సంకీర్తన వాడేసేసిన టిష్యూ పేపర్లు వాడుకుంటున్నాడు. ఈడు ఎందుకున్నాడో తెలీదు బొక్క. ఏంటి సాత్విక్ లేడు కాబట్టి విరవీగుతున్నారా? మేం కాదు, మీరు ఎగురుతున్నారు. చూసుకోండి కొంచెం. ఏంటి చూసుకునేది? ఆడంటే మీకు భయమేమో, నాకు భయంలా. నేను పూనుకోబోదు, ఆఫీస్కి ప్రాజెక్టే లేదు. ఇదొక ఆఫీసు, ఆడొక బాసు. అలా కాదండి, ఎంతైనా ఆఫీస్ బాస్ అంటే మనం గౌరవించాలి కదా. ఆ బొగ్గాడికి నేను రెస్పెక్ట్ ఇచ్చేదేటి? అలా కాదు సార్, ఆయనకి తెలిస్తే. బొంగు తెలుస్తుంది. ఆడ క్యాబిన్ లో క్వార్టర్స్ వచ్చా, తెలిసిందా? ఇది అంతే. అవ్వా, ఆఫీసులో ముందా? ఆ మందే ముందే ప్రిపేర్ అయ్యి వచ్చా. ఆడు రాడు, నన్ను అడిగేవాడు లేడు. నాకే కనిపిస్తున్నాడు, మీకు కనిపిస్తున్నాడా? మాకు కనబడి 10 నిమిషాలు అయింది, మీకే రీసెంట్ గా దర్శనం అయింది. సార్ మీ గురించే మాట్లాడుతున్నా సార్, పని చేసుకోమని. ఈ రోజు మీరందరూ లీవ్ తీసుకోండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. అయ్యో, వర్క్ ఉంది కదండి, అర్జెంట్ అప్డేట్స్, క్లయింట్ డెడ్ లైన్స్, ఎలా వెళ్ళిపోతామండి? చూసి నేర్చుకో. చోట యాదవ, అదిరా డెడికేషన్ అంటే, అదిరా ఎక్స్పీరియన్స్ అంటే. నువ్వు ఉన్నావు. ఇంకా మీరు కానివ్వండి. పదండి అందరూ. జురాసిక్ పార్క్ సినిమా రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. రెడ్డి గారు ఉండండి. రై రెడ్డి, మీరు స్ట్రెస్లో ఉంటే చెప్పండి, మీ వర్క్ నేను చేస్తా. ఆయన జీతం కూడా నీ అకౌంట్లో ఏమను. అసలు సహాయానికి వెలగడతారేంటండి మీరు? అసలు మనిషేనా? నీకు పని రాదు, అది పని చేయదు. ప్రిన్స్ ఆఫ్ మైండ్ లేకుండా పోతుంది. అది పీస్ ఆఫ్ మైండ్. డోంట్ వరీ రెడ్డి గారు, ఐ నో యు ఆర్ స్ట్రెస్డ్. టీమ్ లీడర్ అంటే ఈ మాత్రం స్ట్రెస్ ఉంటుంది. విఐపి దర్శనం టికెట్లో ఉండే మనిషిని ఉచిత దర్శనం టికెట్లో చేస్తారు కదండి. మీ నరకోష్ ప్రవీణ్ గాడి అంటే మేము వాడే వాడకానికి ఆ ఏటీఎం కార్డు అరిగిపోయింది, బ్యాంక్ వెళ్ళాడు. వచ్చినా బొక్కలే. సరే, ఈరోజు సాత్విక్ బర్త్డే, ఆఫీస్లో పార్టీ ఉంది. ఈవినింగ్ ఎవరు మిస్ అవ్వకుండా రండి. ప్రజ్ఞ గారు వస్తున్నారండి. అంటే మన క్లయింట్ కదా, మన ఆనందంలో ఆవిడ కూడా పాలు పంచుకుంటారని. మీ ఆనందం కోసం అని చెప్పండి. సో అది ఏదో పెద్ద లవర్లో ఫీల్ అయిపోతున్నాడు. ఏంటండి జేసీ గారు, పార్టీకి మ్యాన్షన్ హౌస్ తెచ్చారా, బ్లెండర్స్ పెట్టి తెచ్చారా? లేడీస్ కి జ్యూస్లు, మగాళ్ళకి బ్రేజర్లు. ఇదేమైనా కిట్టి పార్టీ అనుకున్నారా? సాత్విక్ గారు బర్త్డే పార్టీ అంటే ఎలా ఉండాలండి? విస్కీ చెందినోడికి విస్కీ, సరదాగా స్కాచ్, బోర్ కొట్టినోడికి బ్రాందీ, ఇలా నింబాగలికి మాజా. ఇది కదండి పార్టీ అంటే. ఇది ఆఫీస్, జనతా బార్ కాదు కదా. మరి మొన్న మీరు చేసింది ఏంటో? పాతవన్నీ జ్ఞాపకాలు ఎందుకండి? ఏంటండి రెడ్డి గారు,
ఈ బజ్గా గాడి ఎక్స్ట్రా చేస్తున్నాడా? ఈయనకి జ్యూసులతో పార్టీ వద్దంట, రెగ్యులర్ బార్ కస్టమర్లో ఆర్డర్లు ఇస్తున్నాడు. సాత్విక్ గారు, మాకు పార్టీ అంటే మందే అండి, జ్యూసులు కాదు. వీఆర్ హ్యాబిట్ లైక్ దట్. చేసి షాప్కి వెళ్ళి మంచి 2 కాస్ట్లీ స్కాచ్లు పట్టుకొచ్చి. జేసీ గారు, వచ్చేటప్పుడు 2 తమలపాకులు తీసుకురండి. మొత్తం టాక్సిన్స్ అన్ని తీసేద్దాం. వీఆర్ హెల్త్ కాన్షియస్. చేసి రెడ్డి గారు చెప్పినట్టు అన్ని అరేంజ్ చేయి. థ్యాంక్ యూ సాత్విక్ గారు. వీడు సాత్విక్ గారు నిలువుగా దోచేస్తున్నాడు. అమ్మయ్యా, ఈరోజు సిట్టింగ్ సెట్ అయిపోయింది. రెడ్డి గారు, ఇదిగోండి మీరు అడిగిన మందు బాటిల్. మరి మీరేం తెచ్చుకోలేదా? 4 షాపులు తిరిగి మరి తీసుకొచ్చాను. సరైన సరుకు. బాగా ఎక్కేయాలన్నా? కాదు, ఎక్కి తొక్కేయాలని. ఎవరిని? ఇంకెవరిని? ఆ సాత్విక్ గాడిని. పార్టీ ఇచ్చిన మీద ప్రతీకారం ఏంటండి? బొంగులో పార్టీ అండి. బ్యాంకులో లోన్ పెట్టి మరి నేను ఇస్తున్నాను ఈ పార్టీ. సివిల్ కూడా సహకరించట్లేదు టైంకి. నరకం చూపిస్తాడు. నరాలు లాగేస్తున్నారు సార్ నా కంటి ముందు తిరుగుతుంటే. ఏసీ తీసేస్తాను సార్ అన్ని. జేసీ గారు, ఈ తిరుగుబాట్లు అవన్నీ మనకి ఎందుకండి? హ్యాపీగా పార్టీ ఎంజాయ్ చేయకుండా. లేదు రెడ్డి గారు, ఒకటే బ్యాలెన్స్. ఏంటండి అది? చూడ్డానికి రెడీగా ఉండండి, ఈ రాత్రికి విజృంభణ. బాటిల్ అదేంటిది? బాటిల్ ఎట్టుకు వెళ్ళిపోతున్నాడా? 2 పెగ్గులు వేసాడు, ఏదో పెంట పెట్టేలాగా ఉన్నాడు. ఇప్పుడు వీడు వెళ్ళే ఊపిలో సాత్వికర్తో దొబ్బులు కాసి జాబ్ నుంచి ఈయన తీసేస్తే నా జాబ్ సేఫ్. లేకపోతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తా అంటాడా? ఈడో ఆడో తేలిపోద్ది ఇప్పుడు. ఓ జేసీ గారు మీరా? మేము ఇంకా బాస్ అంటే ఎవరు అనుకుని భయపడిపోయాం. చైర్లో మీరు జోక్గా కూర్చుంటే జనం సీరియస్గా తీసుకుని మీరే బాస్ అనుకుంటున్నారు. అరే ప్రవీణ్, సాత్విక్ గారు రాకపోతే జేసీ గారు ఆ చైర్లోనే కూర్చుంటారు. అవును, అడిగా రాడు. ఈ చైర్లో నేను తప్ప ఇంకెవడో కూర్చోడు. ఏ ఆయన గుంట్లో పోలేదా? కాదు, పందెంలో ఓడిపోయాడు. ఆడు మెట్లే సరిగ్గా ఎక్కడాడు, పందేవాడుగా ఏమన్నా బాబు వాడిని. అయినా రాత్రికి రాత్రి ఇదేం అరాచకమండి. నా రెడ్ బుక్ లో ఫస్ట్ బుక్ అయింది ఆడే. ఎప్పుడో స్పాట్ పెడితే నిన్న రాత్రి దొరికాడు. రెచ్చగొట్టి మరి పందెం క్యాసేలా చేసా, ఓడించి రాత్రే పంపించేసా. ఏంటో ఈ ఆఫీసులో అన్ని వితలాచారి సినిమాలలో అన్ని వింతలు విడ్డూరాలు జరుగుతాయి. ఎనీవే, కంగ్రాచులేషన్స్ అండి, సక్సెస్ఫుల్లీ యూ డిడ్ ఏ జాబ్. ప్రీక్వెల్ కి సీక్వెల్ కి కనెక్షన్ బాగా సెట్ చేశారండి. ఉంటానండి. రెడ్డి గారు, సాత్విక్ ఎన్నో బిజినెస్లు ఉండడం వల్ల ఇది పెద్దగా పట్టించుకోలేదు. నాకు ఇప్పటి నుండి ఇది ఒకటే బిజినెస్. సో ఆఫీస్లో జరిగే ప్రతి విషయంలో చాలా పర్టికులర్గా ఉంటా. సో జాగ్రత్తగా ఉండండి. కొత్తగా బాస్ అయ్యాడు కదా, ఇలాంటి కబుర్లు చెప్తాడు, చూద్దాం. ఇప్పటి నుంచి తమ్ముడే, ప్యాకెట్టే. ఇమీడియట్గా ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి. అండ్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కూడా ప్రిపేర్ చేయండి. మీరు ఇంక వెళ్ళొచ్చు. నూతనోత్సాహం. జోదవాడు రాజ్యాలు గెలవచ్చు అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇలా హ్యాండ్ రెజిలింగ్ ఆడి కంపెనీలు కూడా గెలవచ్చు అనమాట. ఆడికి మన గురించి తెలిసిపోయిందంటవా? తెలిసిపోతే వార్నింగ్ ఇచ్చి పంపించడు, జాబులు తీసేస్తాడు. అయినా క్లయింట్కి మనం ఎక్స్పీరియన్స్ చూపించి కమిట్ అయిపోయారు కాబట్టి. అంటే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటవా? ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నెక్స్ట్ సీజన్ వరకు సాఫీగా వెళ్ళిపోవచ్చు. మన సత్యబాబు గారిని నమ్ముకోవడమే. నా ఏటీఎం కార్డు గీకేయడమే. ఇంకొకసారి ఏటీఎం కార్డు అన్నామంటే నేనే నువ్వు ఫేక్ అని చెప్పేస్తున్నాడు. వద్దు. క్లయింట్ మెయిల్ చేశారు, చెక్ చేశారా అండి? లేదండి. అదేంటండి ఇంత కేర్లెస్గా చెప్తున్నారు? డొక్కులో ల్యాప్టాప్లు ఇచ్చి పనిచేయమంటే అలాగండి. అవేమో రైతులకు ఇచ్చిన ఉచిత కరెంట్ లాగా ఆన్ ఆఫ్ అయిపోతున్నాయి. అట్లీస్ట్ మొబైల్లో అయినా చెక్ చేయొచ్చు కదా. పాస్వర్డ్ మర్చిపోయానండి. క్లయింట్కి అప్డేట్ ఇవ్వాలండి. ఇప్పుడు ఏం చెప్పమంటారు? నిన్న పార్టీ చేసుకున్నామని చెప్పండి. ఏంటండి అరాచకం? పూసలు కదిలిపోతున్నాయి. ఓక్లే ఏంటండి రెక్లెస్నెస్? అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటో అర్థమవుతుందా? అర్థం అవ్వడానికి ఇదేమన్నా పోలవరం ప్రాజెక్ట్ అండి? పోలవరం ప్రాజెక్ట్ అయినా ప్రెసిడెంట్ మెల్లైనా ఒక దెబ్బలో ఎత్తి పడేస్తానండి. అది మన కెపాసిటీ. మీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. బాస్ మీద ఎంత ప్రెజర్ ఉంటుందో మీకు తెలుసా? ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడం అంటే నాట్ ఏ జోక్. ఏంటి గారు నవ్వుతున్నారు? ఒక్కసారి బాస్ అయితే చాలు కదండి, ఆటోమేటిక్గా బాసిజం వచ్చేస్తుంది. ఏదో సర్లే, వెళ్ళండి. ఆ మెయిల్ సంగతి ఏంటో చూడండి.
సుప్రియ ఒరే ఫోన్ మర్చిపోయాను రా నా కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ నుండి ఎంప్లాయీస్ అందరికీ బోనస్ ఇద్దాం అనుకున్నాం కదా. సో రెడ్డికి ప్రవీణ్కి తప్ప మిగతాలందరిని రిస్టార్ట్ చేయవా? వాళ్ళేంటో నీకు తెలుసు నాకు తెలుసు. సో లిస్ట్ పట్టుకొని రా. ఒరే మన కొడుకు రాకపోయినా సత్యబాబు గారిని అడిగి ఎలాగోకలా మేనేజ్ చేస్తున్నాం కదా, మన బాలన్స్ మీద పడ్డాడేంట్రీడు. కొన్ని విషయాల్లో ఓర్పు సహనం ఉండాలిరా. ఆ రెండు ఉన్నాయనుకో పోగొట్టుకున్న చోట రాబట్టేసుకుంటాం. ఆల్రెడీ ఇలాంటి విషయాల్లో చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు. మన వాళ్ళు ఫాలో అయిపోవడమే. పదా పద. యూఆర్ ఇన్ మై రెడ్ బుక్. రే ఆగరా, ఎవడరా నువ్వు? డాక్టర్ని. సిరంజ్ అంత ఉన్నావు, నువ్వు నిజంగా డాక్టర్వేనా? మీరేం టీటీ ఇంజక్షన్ల సన్నకున్నావా? పశువులకేసే ఇంజక్షన్ల ఇంత బారోలా మీరు సీయూ అంటే మేము నమ్మట్లా. ఈడబ్బా నాకేసాడు. ఆ కాంబినేషన్ చూసావా ఆవు దగ్గర దూడలాగా? ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదండి, మీలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలండి. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు పెట్టేవచ్చు. ఈడొకడు. బ్లడ్ క్యాంప్ ఆ రూమే, వెళ్ళు. ఈ బ్లడ్ ఏంటంటే బ్రాందీ స్మెల్ వస్తుంది. మరి రోజుకో 90 వేస్తే బ్రాందీ వాసన కాకపోతే అత్తర వాసన వస్తుందండి. మా బ్లడ్ అయితే బ్లడీ ఫుల్ అన్నట్టు ఉంటుంది. బ్లడ్ అనే మాటకే కానీ నరాల్లో నెత్తురంతా మందు తరపడం అన్నట్టు ఉంటుంది. ఏమండి, ఏదైనా బ్లడ్ లాగాలంటే ఈడి తర్వాతేనండి. అలాంటి విషయాలు వీడికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అమ్మో, నాకు బ్లడ్ డొనేట్ చేయడం అంటే భయం సార్. బ్లడ్తో లీవ్ లెటర్లో లవ్ లెటర్లో రాసినప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా? నర్స్, వీడి దగ్గర 2 బాటిల్ బ్లడ్ తీసుకోండి. రెడ్డి గారు ఎల్లు మొత్తం లాగేస్తారు. మీరు ముగ్గురు వెళ్ళండి ఫస్ట్. రండి. నేను కూడా లీవ్ పెట్టుంటే బాగుండు. ఏంటంటే అలా భయపడుతున్నారు? రిపోర్ట్స్లో నెగిటివ్ వస్తుందేమన్న భయంగా ఉందండి. మనం తాగేది బ్రాందీలు విస్కీలండి, బూస్టులు బార్మెటాలు కాదు. నెగిటివ్ రిపోర్ట్స్ కాక నీట్ అండ్ క్లీన్ రిపోర్ట్స్ వస్తాయా? అయినా మనలాంటి వాళ్ళకి కిడ్నీలో లివర్లో ఎప్పుడో పోయి ఉంటాయి. ఏంటండి అంత మాట అన్నారు? కొత్తగా సీఈఓ అయ్యారు, టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా కొన్ని రోజులు ఎంజాయ్ చేయండి. అంతే అంటారా? బ్లడ్ ఇచ్చేసి వస్తా.